హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నదండి? బాగున్నదా? నేనైతే ఈరోజు కర్ణాటక స్పెషల్ చికెన్ దొన్న బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే బిర్యానీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే నేను చెప్పినట్లు ట్రై చేయండి. మీకైతే బిర్యానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ముందుగా మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే గంట బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ మీకైతే డైలీ అప్లోడ్ అవుతాయి. ఇప్పుడు మనం చికెన్ దొన్న బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే రైస్ ని అయితే నానబెట్టుకున్నాను. మా సబ్స్క్రైబర్ అయితే ఒకరు చికెన్ బిర్యానీ చేయండి అక్క అని అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేదండి. సో అందుకనేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనం ఫస్ట్ మిక్సీ జార్ లో మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. నేనైతే 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు ఎంత స్పైసీ కావాలో అంతైతే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, 3 లేకపోతే 5 లవంగాలు అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, మీకు పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్తిమీర ఒకటైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అంతా స్ప్లిట్ అవుతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేనైతే బాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా మసాలా గ్రైండ్ చేసుకునేది మనమైతే చికెన్ మ్యారినేషన్ చేస్తాం కదండి, అప్పుడు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నది కదా, ఇలా బాగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మసాలాని. నేనైతే 350 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని వాటర్ లో 2 టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. నాకు తెలిసి ఈ టిప్ అందరికి తెలుసని అనుకుంటున్నాను. ఇలాగా మనం ఉప్పు, పసుపు వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్ అయితే స్మెల్ రాదు. అలాగే చికెన్ లివర్ చూస్తున్నారు కదా అండి, నాకైతే లివర్ చాలా ఇష్టము. అందుకే మా ఇంట్లో ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా లివర్ అయితే కంపల్సరీ తీసుకొస్తారు. అలాగే లెగ్ పీస్ అండి. బిర్యానీ అంటేనే మనకి లెగ్ పీస్ కంపల్సరీ ఉండాల్సిందే కదా అండి. మా ఇంట్లో అయితే ఇలాగా బిర్యానీ చేసినప్పుడు లెగ్ పీసులు మాకు కావాలని అయితే కొట్లాడుకుంటామండి. అలాగా మీ ఇంట్లో కూడా చేస్తారా? అలాగైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాగ నేనైతే సపరేట్ బౌల్లో చికెన్ లో ఉండే వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఇలాగ సపరేట్ చికెన్ మాత్రమే 1 బౌల్లో తీసుకున్నానండి. ఇందులోకి అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే నేను ముందుగా మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నాను కదండి, ఆ మసాలాను కూడా ఇందులోకి అయితే వేసేసుకున్నాను. అలాగే మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెం అయితే కారం పొడి యాడ్ చేసుకున్నాను. మీకు కారం తక్కువ ఉంటే కారం పొడి యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీతో బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి, పర్వాలేదు. దీనంతా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకే మనము ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలక్కులు, అలాగే ఒక అనాస పండు, అలాగే మీతో సొంపు ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ సొంపు యాడ్ చేసుకోవడం వల్ల కూడా బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి. పెరుగు అయితే బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి. ఇలాగ పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ అయితే త్వరగా మ్యారినేట్ అవుతుంది. అలాగే ఫైనల్ గా అయితే నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనతో లేకపోతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అప్పుడే మనము కొన్ని తెల్లవాయిలు, అల్లం వేసుకుని మనమైతే బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలాగ నేను చికెన్ అయితే 1/2 అవర్ మ్యారినేషన్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు మ్యారినేషన్ చేసుకునే టైం లేకపోతే ఇలా మ్యారినేషన్ చేసుకుని ఆ మ్యారినేషన్ అయ్యేలోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవచ్చండి. అలాగే నేను ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద సైజ్ అయితే ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. ఇలాగ ఆనియన్ త్వరగా మనకి ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఆనియన్ అయితే త్వరగా అయితే బ్రౌనిష్ కలర్ వస్తాయి. అలాగే ఇందులోకి నేనైతే 2 మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా అండి, ఆనియన్ ఎలాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చిందో, ఇలాగా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్నాం కదండి చికెన్ ని, నేను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి. మనకి 10 మినిట్స్ లోనే చికెన్ అయితే త్వరగా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా అండి, అందువల్ల ఇది త్వరగా అయితే బాగా ఉడికిపోతుంది. ఒకసారి మీరు మిడిల్ లో చెక్ చేసుకోండి, ఎందుకంటే చికెన్ ఉడికిందా లేదా అని. మనము ఒకవేళ హై ఫ్లేమ్ లో ఉడికించుకుంటే చికెన్ అనేది త్వరగా ఉడకదు, అదే కాకుండా త్వరగా అడుగడ్డుతుందండి. సో అందుకనేసి మనము ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. చూస్తున్నా కదా అండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయింది.
ఇందులోకి అయితే మెయిన్ ఇప్పుడే అండి ప్రాసెస్ వాటర్ యాడ్ చేసుకోవడము. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం బట్టే మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చేది లేని తెలుస్తుంది. నేనైతే 1 గ్లాస్ రైస్ కి అయితే 1 ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే చూస్తున్నారు కదా అండి, రిమైనింగ్ 1 గ్లాస్ లో అట్లా 1/4 కప్ అయితే వాటర్ తక్కువ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకున్నాను కదండి రైస్, దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు స్పైసీ ఏమైనా తక్కువ ఉంటే గనా కారం పొడి గాని ఉప్పు గాని ఇప్పుడే ఫైనల్ గా మీరు యాడ్ చేసుకోండి. అలాగే నేను ఫైనల్ గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీతో ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఇలాగా నేను మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకే ఉడికించుకున్నానండి. మనం ఈజీగా ఇంట్లోనే 2 విజిల్స్ తోనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది చికెన్ బిర్యానీ చేసుకోవడానికి చాలా టైం లేదని ఫీల్ అవుతుంటది కదా అండి. సో ఇలాగా మనము ప్రెషర్ కుక్కర్ లోనే చాలా తక్కువ టైంలోనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ బిర్యానీల కంటే మనం ఇంట్లోనే హెల్తీగా చికెన్ బిర్యానీ చేసుకొని తినొచ్చండి. మీరు కూడా ఈ కర్ణాటక స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, చికెన్ పీసెస్ కి మసాలా అంతా బాగా పట్టింది. నాకైతే ఈ చికెన్ బిర్యానీ చేస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నానండి. ఎందుకంటే ఈ స్మెల్, చికెన్ బిర్యానీ స్మెల్ అయితే అంత బాగా వస్తుంది. ఈ స్మెల్ కి టెంప్ట్ అయిపోతాం కదా. అలాగే ఈ బిర్యానీలోకి, చికెన్ దొన్నె బిర్యానీలోకి మసాలాలు అంతా బాగా పడతాయి కాబట్టి మనకి చికెన్ గ్రేవీ కూడా అవసరం లేదండి. ఒకవేళ మీకు కావాలంటే ఇలాగ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకోండి సైడ్ కి. అలాగే నేనైతే నాకు కుకుంబర్ కావాలనేసి కుకుంబర్ అలాగే లెమన్ తీసుకున్నానండి. నాకు ఆల్మోస్ట్ నాన్ వెజ్ అంటే ఇట్లాగా కుకుంబర్ లెమన్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.